దర్శక ధీరుడు రాజమౌళి వివాదాల్లో చిక్కుకున్నాడు. శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి తన చావుకి కారణం రాజమౌళే అంటూ ఒక సెల్ఫీ వీడియోని, ఒక లెటర్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ లెటరు, ఆ సెల్ఫీ వీడియో తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతూ ఉంది. రాజమౌళి గారి మీద శ్రీనివాసరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి గారు క్షుద్ర పూజలు చేస్తారు అని, తనకి పోటీగా ఉన్నటువంటి దర్శకులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా రాజమౌళి గారు క్షుద్ర పూజలు ప్రయోగించారు అంటూ శ్రీనివాసరావు గారు రాజమౌళి గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడడం. యజ్ఞమూర్తి గారు, హాయ్ సార్. హాయ్ కృష్ణ. సార్, దర్శక ధీరుడు రాజమౌళి గారి మీద తన స్నేహితుడిగా చెప్పుకునేటువంటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, విమర్శలు చేస్తూ ఉన్నాడు. రాజమౌళి గారు అసలు క్షుద్ర పూజలు చేస్తారని, తనకి పోటీగా ఉన్నటువంటి దర్శకుల మీద రాజమౌళి గారు క్షుద్ర పూజలు చేసేవారు అని, అలాగే తన చావుకి కారణం రాజమౌళి గారే అంటూ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అలాగే ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ లెటర్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే తీవ్ర కలకలం రేపుతూ ఉంది. ఏంటి సార్, ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగానే ఆ లెటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెను సంచలనంగా మారింది, కలకలాన్ని సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే రాజమౌళి ఇవాళ దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకటిగా పేరు తీసుకున్నారు. నిజం చెప్పాలంటే ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ అన్న పొజిషన్ లో ఉన్నారు ఆయన. బాహుబలి అనే సినిమాతోటి తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో పెంచారు. అలాగే RRR తోటి పాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమాకు పేరు తీసుకొచ్చారు. పైగా ఆ సినిమాతో RRR తోటి మనకి 2 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఒకటేమో మ్యూజిక్ కి, ఒకటేమో లిరిక్స్ కి. సో అలాంటి ఒక తెలుగు వాళ్ళే కాక దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగినటువంటి రాజమౌళి మీద ఇప్పుడు శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీనివాసరావు అంటున్నారు. ఆయన ఏదైతే ఎలిగేషన్ చేశారో, పైగా అది మరణవాంగ్మూలం, మామూలు లెటర్ కూడా కాదు. దీంతో నేను చచ్చిపోతున్నాను, నా చావు కారణం రాజమౌళే, నాకు 55 సంవత్సరాలు, మా స్నేహం 1990లో మొదలైంది అని మొత్తం అందులో ఆయనేమో రాజమౌళి ఈయన్ని ఈ అండిని సంబోధిస్తున్నట్టుగా, అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సంబోధన ఆయన చేస్తున్నట్టు, ఈయనేమో వాడు అనే చెప్పుకుంటూ వచ్చాడు మొత్తం అంతా కూడా. అలాంటిదే కనిపించింది. సో పైగా ఒక అమ్మాయి మా జీవితంలో ప్రవేశించింది, నన్ను సాక్రిఫైస్ చేయమన్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదంతా కూడా శాంతినివాసం సీరియల్ టైంలో జరిగిందని చెప్పుకొచ్చి చివరిలో అతను చెప్పిన విషయం ఏదైతే ఉందో, క్షుద్ర పూజలు మీన్స్ మనం చేతబడని, బాణామతి అని ఏదైతే చెప్పుకుంటామో అవన్నట్టు అనుకోవాలి. వాటిని ప్రయోగిస్తాడు. మరి ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడో, ఈయనకి అంటే ఈయన చేసే ఆ క్షుద్ర పూజలు ఈయనకి మాత్రమే తెలుసు, లేకపోతే వేరే వాళ్ళకి తెలియదు, మనకైతే తెలియదు. కానీ అది చాలా అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది. నిజంగా రాజమౌళి అలాంటి వాడా? క్షుద్ర పూజలు నేర్చుకొని తనకు ఎవరైతే పోటీగా ఉంటారో, ఎవరైతే ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళని అడ్డు తొలగించుకోవడం కోసం, వాళ్ళని డౌన్ చేయడం కోసం ఆ క్షుద్ర పూజల్ని చేస్తాడా అనేటువంటి ఒక అనుమానాలని సమాజంలో క్రియేట్ చేయడానికి ఉత్తరం ద్వారా ప్రయత్నించినట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. రాజమౌళి గారు భారతదేశంలోనే ఇప్పటి వరకు నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగడానికి కారణం కూడా క్షుద్ర పూజలే. క్షుద్ర పూజలు ఆయన చేయడం వల్లే ఆయనకి ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా లేదు, ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఆయన కొనసాగుతున్నారు అనే ఉద్దేశంతో శ్రీనివాసరావు గారు అటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన కొంతమంది ఎవరైతే డౌన్ ఫాల్ లో ఉన్నారో ఆ డైరెక్టర్ పేర్లు ప్రస్తావించారు. అంటే ఆ డౌన్ ఫాల్ అవడానికి కారణం రాజమౌళి అనేటువంటి అభిప్రాయం కలిగేటట్లుగా అందులో ఆయన రాసుకొచ్చారు. ఒక వినాయక్ పేరు, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, సురేందర్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, వీళ్ళందరూ కూడా గుణశేఖరం, వీళ్ళందరూ కూడా డౌన్ ఫాల్ లో ఉన్నారు. అందుకని వాళ్ళ పేర్లు రాశాడు. వాళ్ళు డౌన్ అవడానికి కారణం ఈయనే, అంటే వాళ్ళందరూ కూడా ఎగిరిపోయారు, ఈయనకి కారణం క్షుద్ర పూజలే. ఇప్పుడు ఎవరైతే లైమ్ లైట్ లో ఉన్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, అనిల్ రావుపూడి, అను రావుపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్,
అలాగే ఇంకొకరి పేరు కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కూడా సుకుమార్. సుకుమార్. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద కూడా ఇప్పుడు టార్గెట్ చేశాడు వీళ్ళని కూడా. అంటే వాళ్ళ మీద కూడా క్షుద్ర పూజలు చేస్తాడు, వాళ్ళు కూడా ఎగిరిపోతారు, అంటే డౌన్ అవుతారు అని చెప్పుకొచ్చాడు. శంకర్ ఆల్రెడీ శంకర్ మీద కూడా ప్రయోగించాడని కూడా ఈయన చెప్పాడు. మరి బాలీవుడ్ డైరెక్టర్ పేర్లు ఎందుకునో చెప్పలేదు. వాళ్ళు కూడా డౌన్ అయితేనే కదా ఇండియాలో #1 డైరెక్టర్ అయ్యేది. ఆ బాలీవుడ్ డైరెక్టర్ పేర్లు మర్చిపోయి ఉంటాడు, అందుకని ఆ పేర్లు ఉదాహరించలేదు. ఒక్క శంకర్ పేరు, ఎందుకంటే తెలుగులో ఈ మధ్య ఆయన సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కాబట్టి శంకర్ పేరు ఒకటి ఉదాహరించాడు. సో మరి మణిరత్నం ఇలాంటి పేర్లు కూడా మరి ఆయన ఎందుకు మర్చిపోయాడేమో తెలియదు మరి. సో ఇదంతా కూడా ఇవి చూసినప్పుడు రాజమౌళి ఏంటి క్షుద్ర పూజలు చేయడం ఏంటి, తనకి పోటీగా ఉండే ప్రత్యర్థులు అనుకునేటువంటి డైరెక్టర్ల మీద వాటి మీద ప్రయోగించడం ఏంటి, అందుగురించే తాను #1 అంటే అతని ప్రతిభ వల్ల కాక ఇలాంటి క్షుద్ర పూజల వల్ల #1 అయిపోయాడా. బాహుబలి అనే సినిమా అని ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలాగా 5 సంవత్సరాల పాటు చేశాడని మనందరికీ తెలుసు. అవును, క్షుద్ర పూజలతో అయిపోయింది ఆ సినిమా. అది ఎలా వచ్చింది ఏంటి మన స్క్రీన్ మీద చూసాం కదా. అవును, RRR అనే సినిమా ఎలా వచ్చింది మనం చూసాం కదా. కేవలం క్షుద్ర పూజలు చేసినందువల్ల రావు కదా అవి అనేటువంటి సందేహాలు చాలా మంది విఘ్నులు కలుగుతా ఉన్నాయి. ఏమాత్రం బుర్ర ఉన్న వాళ్ళకైనా అలాంటిది కలుగుతూ ఉంటుంది. సో ఇది ఉద్దేశపూర్వకంగా డీఫేమ్ చేయడానికి రాజమౌళిని ఆయన పేరు ప్రతిష్టలకి కీర్తి ప్రతిష్టలకి మచ్చ తీసుకొచ్చే విధంగానే ఆలోచనతోటి ఈ లెటర్ వచ్చిందా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంటే అసలు శ్రీనివాసరావు గారి మానసిక స్థితి బాలేకే ఆయన రాజమౌళి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే పైగా ఈ క్షుద్ర పూజలు ఎవరో రుజువు చేయలేరు ఆయన చేస్తున్న క్షుద్ర పూజలు, ఎందుకంటే మోడర్న్ స్టైల్లో చేస్తాడు ఆయన. 7th సెన్స్ అనే సినిమాలో విలన్లు చేసినట్టు. అంటే మరి అది రాజమౌళికి మాత్రమే అభివృద్ధి చేతనైందేమో మరి చేస్తాడని ఆయన చెప్తున్నాడు. అందువల్ల వాటిని రుజువు చేయలేం. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఒకటి చేస్తే తప్పితే ఇంకా వేరే రకంగా దాన్ని రుజువు చేయలేము. మీరు ఆయనకి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అని పోలీసులకి ఆయన ఒక సూచన కూడా చేస్తూ ఉన్నారు. సో మరి పోలీసులు మరి దీన్ని సుముటోగా అంటే ఈ కేసుని ఆయన ఫిర్యాదు చేయాల పోలీసులకి ఒక లెటర్ రాసి మరణ వాంగ్మూలం లాగా ఆయన ఒక లెటర్ అయితే రిలీజ్ చేసి దాన్ని ఇప్పుడు ఇది నేను చేస్తూ ఉన్నాను, దీన్ని మీరు సుముటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి రాజమౌళి మీద మీరు దర్యాప్తు చేయండి, విచారణ జరపండి, ఆయనకి లైట్ డిటెక్టర్ టెస్టులు చేయించండి అని ఆయన కోరుతూ ఉన్నాడు. పోలీసులు ఎవరో చేయరు. అది శ్రీనివాసరావు గారు మరణ వాంగ్మూలం కింద ఈ సెల్ఫీ వీడియోని అలాగే ఈ లెటర్ని విడుదల చేసిన నేపథ్యంలో ఏంటి అసలు శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు, ఆయన నిజంగా సజీవంగా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? నిజంగానే ఇప్పుడు పోలీసులు, అందుకని నేను కూడా చెప్తా ఉన్నాను, పోలీసులు దేనిని తీసుకొని నిజంగా ఆ కేసు చేపట్టి విచారణ జరిపి అసలు ఈ శ్రీనివాసరావు ఏంటి, ఆయన మానసిక స్థితి కరెక్ట్ గా ఉందా లేదా, ఒకవేళ మానసిక స్థితి కరెక్ట్ గా ఉంటే ఆయన చేత ఎవరన్నా రాయించారా ఉద్దేశపూర్వకంగా, లేదా నిజంగానే ఆయనే రాశాడా, సో ఆయనకి రాజమౌళికి ఉన్న ఏంటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, నిజంగా గొడవ ఏమైనా జరిగిందా, అసలు వాళ్ళిద్దరు స్నేహితులా కాదా, ఈ విషయాలన్నీ కూడా బయటికి వెల్లడించాల్సినటువంటి బహిరంగ పరచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది నాకైతే. లేకపోతే ఇది ఈ రాజమౌళికి సంబంధించినటువంటి చాలా అంటే ఆయన మానసిక రాజమౌళి ఇలాంటి మనస్థితి ఉన్నవాడా, క్షుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తి అని చాలా మంది భయపడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కేసు అంటే ఎక్కువ మంది నమ్మకపోవచ్చు, కొద్దిమంది నమ్మిన ఆ మేరకు రాజమౌళికి సంబంధించి ఆయన ప్రతిష్టకి భంగం వాటిల్నట్టే, పైగా ఆయన గురించి చెడుగా అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని మీద నిజానిజాలనేవి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అది నిజంగా మరణ వాంగ్మూలమా లేకపోతే దీని వెనక ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందా అనే విషయాలు మాత్రం వెలికి రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.